హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే పెద్ద వయసులో డయాబెటీస్ వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఇంతకు ముందండి ఈ డయాబెటీస్ అనేది చాలా పెద్ద వయసులోనే వచ్చేది. వాళ్ళు ఏంటంటే ఆ డయాబెటీస్ వచ్చిందని గుర్తించే లోపలే వాళ్ళ లైఫ్ టైం అనేది అయిపోయేది, జీవితకాలము పూర్తయ్యేది అనమాట. మరి నేటి రోజుల్లో అయితే ఒత్తిడి వల్ల కానివ్వండి, బిజీ లైఫ్ వల్ల కానివ్వండి, పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి వలస రావటం వల్ల అయితే కానివ్వండి, లేకపోతే కూర్చొని చేసే పనులు ఎక్కువగా చేయటం వల్ల, తర్వాత ఈ బరువు అనేది ఎక్కువగా ఉండిపోవటం వల్ల, ఈ టెన్షన్స్, తర్వాత ఒకసారి వంశపారంపర్యంగా వీటన్నిటి వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది నేటి రోజుల్లో ఎక్కువైపోతూ ఉంది. అయితే ఈ యంగ్ డయాబెటిక్స్ కంటే ఈ కొంచెం ఎక్కువ ఏజ్లో ఉన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాలైన శ్రద్ధలు తీసుకోవటము చాలా అవసరం అన్నమాట. మరి ఈ పెద్ద వయసులో డయాబెటీస్ వచ్చిన వీళ్ళని 3 కేటగిరీస్ కింద విభజించవచ్చు. ఒకటేంటంటే 60 ఏళ్ళు పైబడ్డ డయాబెటీస్ పేషెంట్స్, తర్వాత వీళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఆరోగ్యవంతమైన డయాబెటీస్ పేషెంట్స్ని ఒక కేటగిరీ కింద డివైడ్ చేస్తారు. ఇంకో రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు, అంటే మతిమరుపు వల్ల కానీ వాళ్ళు టాబ్లెట్స్ మర్చిపోవటం, వేసుకోవటం, లేకపోతే ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళటం కూడా మర్చిపోవటము, ఇలాగ డీమెన్షియా అంటాం అనమాట. అలాగ వచ్చిన వాళ్ళు, తర్వాత వాళ్ళకి టైంకి తినటం కూడా చేతవదు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళని, అంటే ఏం చేతకాని వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ పెద్ద వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇలాగా మైండ్ సరిగ్గా ఉండక వాళ్ళ పనులు వాళ్ళు చేయలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు రెండో కేటగిరీ. మరి మూడో కేటగిరీ ఏంటంటే దాదాపు లైఫ్ జీవితకాలము అయిపోయిన వాళ్ళు, అంటే క్యాన్సర్ లాంటి ఏమైనా తీవ్రమైన జబ్బులు వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ సఫర్ అవుతూ దాంతోపాటు డయాబెటీస్ కూడా ఉన్నవాళ్ళు అనమాట. ఇలాగా 3 రకాలుగా మనం ఈ పెద్ద వయసులో వచ్చిన డయాబెటీస్ పేషెంట్స్ని విభజించవచ్చు. అయితే ఇలాగా 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు భారతదేశంలో ఒక 1/5 వంతు ఉన్నారని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి అనమాట. వీళ్ళలో కూడా గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఒక 10% మంది ఎక్కువ ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. మామూలుగా అయితే షుగర్ లేని వాళ్ళకు కూడా మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఫాస్టింగ్ షుగరు 1-2 పాయింట్లు పెరగటము, అదే పోస్ట్ ప్రాండియల్ షుగర్ అయితే 10 నుంచి 15 పాయింట్లు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది నార్మల్ వాళ్ళల్లో కూడా. ఇలా 30 ఏళ్ళు గడిచిన దగ్గర నుంచి జరుగుతూ ఉంటుంది అనమాట. 30 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది. మగవాళ్లలో ఇలాగా జరగటం అనేది ఇంకా ఎక్కువ గమనించారనమాట. అయితే ఏంటంటే ఈ ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపాలు కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద వయసులో కూడా మామూలు వయసులో షుగర్ వచ్చినప్పుడు ఉన్న వాళ్ళకి లానే ఉన్నా కూడా కొన్ని ఇతర కారణాలు కూడా పెద్ద వయసులో షుగర్ రావడానికి ప్రేరేపిస్తాయి అన్నమాట. అవేంటంటే వాళ్ళకి కండ కరిగిపోయి ఉండటం వల్ల, తర్వాత వాళ్ళు టైంకి ఆహారం తీసుకోపోవటం వల్ల, తర్వాత వాళ్ళకు పొట్ట మీద కొవ్వు పెరగటము, తర్వాత నడక లాంటి వ్యాయామాలు సరిగ్గా చేయలేకపోవటం. కొంతమంది పెద్ద వయసులో చేయలేరు, అందరు చేయలేరు. ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్లో డయాబెటీస్ ఉన్న ఆరోగ్యవంతమైన వాళ్ళు చేయగలిగిన, మిగిలిన 2 కేటగిరీస్ చెప్పా కదా, వాళ్ళు చేయలేరన్నమాట. వాటి కారణాల వల్ల వివిధ రకాలైన ఇతర ప్రాబ్లమ్స్, అంటే ఇతర ఫిజికల్ ఆరోగ్యానికి సంబంధించిన శారీరక ప్రాబ్లమ్స్, అంటే బీపీ అని, కొలెస్ట్రాల్ అని, ఇంకా థైరాయిడ్ అని, ఇలా ఇతర ప్రాబ్లమ్స్ కూడా మందులు వాడుతూ ఉండటం వల్ల, తర్వాత మానసిక ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఆ వయసులో ఉండటం వల్ల, అంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ పిల్లలు చూడటం లేదని, లేకపోతే
ఇంకా ఇతరత్ర మానసికంగా చాలా కారణాల వల్ల వాళ్ళకి ఆందోళన అనేది ఒక్కోసారి పెద్ద వయసులో ఎక్కువగా ఉంటుంది. ఈ బాధ్యతలు ఒక్కొక్కసారి వాళ్ళకి పూర్తి అవ్వకుండానే 60 ఏళ్ళు దాటినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఆందోళన ఉంటుంది. ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ పెద్ద వయసులో డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండకపోవటము, ఒకవేళ డయాబెటీస్ లేకపోతే రావటము అనేది సంభవిస్తూ ఉంటుంది. అయితే పాపం కొంతమందికి వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా తెలీదు. వాళ్ళకి ఏదైనా ఒక గుండె సమస్యతో కానీ కిడ్నీ సమస్యతో కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు డయాబెటీస్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి పెద్ద వయసులో షుగర్ కంట్రోల్లో ఉంచడం కూడా ఒక పెద్ద ప్రాబ్లమేనమాట. ఎందుకంటే వాళ్ళకి కదిలితే షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళలో ఈ షుగర్ డౌన్ అవటం అనే సమస్య 3 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మతిమరుపు లాంటివి ఉండటము, టాబ్లెట్ వేసుకొని కూడా మర్చిపోవటము, మళ్ళీ వేసుకోవటము, లేకపోతే టాబ్లెట్ వేసుకున్నాము అనుకొని అసలు స్కిప్ చేయటము, వీటన్నిటి వల్ల షుగర్లో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి టైంకి ఆహారం ఇచ్చేవాళ్ళు లేకపోవటము, వాళ్ళ మీద శ్రద్ధ చూపించేవాళ్ళు లేకపోవటము, గుండెకి సంబంధించిన సమస్యలు ఉండటము, ఇలాంటి అన్ని కారణాల వల్ల వాళ్ళకి కిడ్నీ సమస్యల వల్ల వాళ్ళకి షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా వాళ్ళు డోస్ స్కిప్ చేసి షుగర్ పెంచుకొని వెళితే ఈ బిజీ టైంలో డాక్టర్లు అవన్నీ కనుక్కోక వీళ్ళకి షుగర్ పెరిగింది కాబట్టి డోస్ పెంచాలని చెప్పి పెంచినప్పుడు ఇంకా వాళ్ళు ఇబ్బందులకి గురవుతారనమాట. కొంతమందికి కంటి చూపు సరిగ్గా లేకపోవటము, తర్వాత జీర్ణకోశ వ్యవస్థలో మార్పులు ఉండటము, తర్వాత యూటీఐ లాంటి ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఎక్కువగా రావటము, వాళ్ళ మీద శ్రద్ధ చూపించే వాళ్ళు లేకపోవటము, టైంకి ఆహారం ఇవ్వకపోవటము, తర్వాత నిలబడితే కళ్ళు తిరిగి పోస్చురల్ హైపోటెన్షన్ లాంటివి రావటము, ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేక వాళ్ళకి ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి ఈ డైట్ తర్వాత షుగర్ కంట్రోల్ అనేది, డైట్ మేనేజ్మెంట్ అనేది తొందరగా సాధ్యమవదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెద్ద వయసులో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు అయితే, అంటే ఇందాక ఫస్ట్ కేటగిరీ చెప్పా కదా, ఆరోగ్యవంతమైన వాళ్ళు ఏం చేయాలి, నెమ్మదిగా వాకింగ్ చేయటము, మంచి ఆహారము, డయాబెటీస్లో తినగలిగిన ఆహారము, తక్కువ క్యాలరీస్ ఉన్నవి తీసుకోవటము, టైంకి టాబ్లెట్స్ వేసుకోవటము, ఇలాంటివన్నీ వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఒక గ్లూకోమీటర్ లాంటిది పెట్టుకొని తమకు అనుమానం వచ్చినప్పుడు ఈ డయాబెటీస్ చెక్ చేసుకుంటూ ఉండటము, డౌన్ అయిందని అనుమానం వచ్చినప్పుడు చూసుకోవటము, పెరిగిందని అనుమానం వచ్చినప్పుడు ఏ టైంలో అయినా సరే చూసుకొని ఒక బుక్లో నోట్ చేసుకోవటము, అవన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించటము లాంటివి చెయ్యాలన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ పెద్ద వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, డైట్ విషయంలో వాళ్ళు తింటున్నవే వీళ్ళకి కూడా పెడతారు. అప్పుడు వాళ్ళు బాగా ఐడి వస్తువులు అలాంటివి తింటున్నారు అనుకోండి, అవి వీళ్ళు కూడా తిన్నప్పుడు వీళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ పెరగటము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎక్కువ అవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళైతే మాత్రం వాళ్ళు సపరేట్గా వాళ్ళకి సంబంధించిన డైట్ తీసుకోవటము, తక్కువ క్యాలరీస్ ఉన్నవి అనేది చూసుకోవాలి. లేకపోతే వాళ్ళకి చెప్పన్నా చేయించుకోవాలి. ఒకవేళ అలాగా ఇప్పుడు 2-3 కేటగిరీస్లో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఆహారము వాళ్ళకి అందజేయటం అనేది వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉంటే గనక వాళ్ళకు కూడా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరము, తర్వాత వాళ్ళని హాస్పిటల్స్ తీసుకొని తిరగాల్సిన అవసరం కూడా తగ్గుతుంది కదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అలా శ్రద్ధ తీసుకోవాలి ఈ ఎక్కువ వయసు ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ పట్ల. సో వాళ్ళు పిండి పదార్థాలు తక్కువగా తీసుకొని ప్రోటీన్స్, తర్వాత కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లిమిటెడ్గా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అది తీసుకోవటము, తినదగిన పండ్లు తినటము, తర్వాత వాళ్ళకు ఇతర
టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము, బీపీ ఉంటే సాల్ట్ తక్కువగా తినటము, తర్వాత వైటమిన్ డి లాంటివి అవసరాన్ని బట్టి వేసుకోవటము, కాల్షియం కూడా అవసరమైతే వాడటము, తర్వాత కొలెస్ట్రాల్ ఉంటే గనక దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కానీ జాగ్రత్తగా చూసి వాళ్ళని చేయాలి. ఇందాక నేను మీకు 3 కేటగిరీస్ చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ కేటగిరీ అంటే ఆరోగ్యవంతమైన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ హెచ్బిఏవన్సీ అనేది 7.5 వరకు వీళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ కంట్రోల్ కాకపోయినా 7 వరకు వీళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత రెండో కేటగిరీ అంటే వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండక వాళ్ళు వేసుకునేది వాళ్ళకి అర్థమవని వాళ్ళు 8 వరకు హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేసినా సరిపోతుంది. అంటే షుగర్ డౌన్ అయ్యే పరిస్థితి లేకుండా ఉండే విధంగా. అలాగే ఈ జీవితకాలం తక్కువ ఉన్న మూడో కేటగిరీ పేషెంట్స్ చెప్పాను కదా, వాళ్ళు 8.5 వరకు కూడా హెచ్బిఏవన్సీ వాళ్ళకు మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే డయాబెటీస్ మందుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ రకమైన మందులు వాడాలి అనేది వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాలి. ఎందుకంటే వాళ్ళు వాడే ఇతర మందులు ఏం వాడుతున్నారు అనేది చూసుకొని వాళ్ళకి ఏ రకమైన టాబ్లెట్స్ వాడితే మంచిది అనేది డాక్టర్లు డిసైడ్ చేస్తారనమాట. అంతేకాకుండా ఒకవేళ ఇన్సులిన్ అవసరం ఉంటే వాళ్ళకి కరెక్ట్ సూటబుల్ ఇన్సులిన్ ఏదనేది డాక్టర్ చూసి ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి అది కూడా ఏది పడితే అది వాడకూడదు. అంతేకాకుండా వాళ్ళు ఈ ఇన్సులిన్ లో కూడా ఇప్పుడు రకరకాలైన పెన్స్, ఎనలాగ్స్ ఇలాంటివి వచ్చాయి కదా, అవి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన షుగర్ని బట్టి వాళ్ళు ఏం వాడాలనేది డాక్టర్ సలహా ప్రకారం వాడాలి. అయితే ఈ ఇన్సులిన్ వాడేవాళ్ళు షుగర్ డౌన్ అవ్వకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఈ పెన్స్ లాంటివి చేసుకున్నప్పుడు వాళ్లే చేసుకుంటారు కాబట్టి సరిగ్గా కంటి చూపు సరిగ్గా ఉండి ఆ డోస్ అడ్జస్ట్మెంట్లు కరెక్ట్గా చేసుకోవాలి. అలా కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసం అనేది పెరిగి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అయితే వీళ్ళకి పెద్ద వయసులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. న్యూమోనియా లాంటివి, లేకపోతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ అటాక్, స్ట్రోక్, స్ట్రెస్ ఎక్కువగా ఉండటము, ఇలాంటి కండిషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాలైన కాంప్లికేషన్స్ షుగర్ మీద వస్తూ ఉంటాయన్నమాట. హెచ్హెచ్ఎన్సి అని, కీటోఎసిడోసిస్ అని ఇలాంటివి రావచ్చు అనమాట. అవి రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళలో కంటికి సంబంధించిన రెటినోపతి లాంటివి, తర్వాత కిడ్నీకి సంబంధించిన నెఫ్రోపతి, రక్తనాళాలకు సంబంధించిన అపక్రమతలు, తర్వాత కాలి పుండ్లు ఇలాంటివన్నీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో చూపిస్తూ ఉండటం చేయాలన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ విధంగా ఈ పెద్ద వయసులో ఉన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మరి ఇదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.